నమస్తే. కల్లు కాంపౌండ్స్లో ఉన్న పరిస్థితి ఏంటి? దాదాపుగా 6 కూకట్పల్లి ఏరియాలో ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్లో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. కారణం ఏంటి అంటే మనిషి ఆరోగ్యాన్ని చెడగొట్టే కొన్ని రకాల కెమికల్స్, అల్ఫ్రాజోలం, డైజీపామ్ లాంటి కొన్ని కెమికల్స్ని ఈ కల్లులో కలపడం వల్ల ఈ ప్రమాదం జరుగుతున్నదన్నది మనకి కనబడుతున్నది. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నడుస్తున్న వ్యవహారం. మరి స్వచ్ఛమైన కల్లే కల్లు కాంపౌండ్స్లో దొరుకుతున్నదా? దీనివల్ల ఎవరికి లాభం? బిజినెస్ చేసే వాళ్ళకు లాభమా? లేదు ఏదో రిలాక్సేషన్ కోసం లిక్కర్ వైన్ షాపులో మందు కొనుక్కోలేని పేద జీవులకి ఈ కల్లు కొంత వాళ్ళకి ఆ రిలాక్సేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? లేదు వాళ్ళ ప్రాణాలే తీసేస్తుందా? ఏం జరుగుతున్నది? అసలు స్వచ్ఛమైన కల్లు హైదరాబాద్ దాకా, గ్రామాల నుంచి ఈడి దాకా వస్తున్నదా? 100 లీటర్లు వస్తే 1000 లీటర్లు చేసి తయారు చేసి అమ్ముతున్నారా? మనం ఇప్పటికీ 2 కల్లు కాంపౌండ్స్ తిరిగినాం. ఒకటి ఫిలిం నగర్, ఒకటి యూసుఫ్ కూడా. నేను ఇప్పుడు ఖైరతాబాద్ చింతల్ బస్తీలో ఉన్న కల్లు కాంపౌండ్లో ఉన్నాను. సో అందరూ అనేది ఒకటే మాట ఏంటంటే, ఒకరోజు దాగి ఇంకొక రోజు మేము ఆపలేం, మాకు ఇదే, మేము ఇది లేకపోతే మేము బతకలేమనే పరిస్థితికి వచ్చింది. మరి ఎందుకు ఈ సిచ్యువేషన్కి వచ్చింది? అందరము గ్రామాల్లో ఉన్న వాళ్ళు అందరూ చాలామందికి కళ్ళు అలవాటు ఉంటుంది. కానీ ఎప్పుడో ఒకసారి మనం వెళ్తాం, తాగుతాం, మళ్ళీ దాన్ని మర్చిపోతాం, మళ్ళీ దాని మీద ఎప్పుడైనా అనిపించినప్పుడు మళ్ళీ వెళ్ళి తాగుతాం. కానీ అసలు అది లేకపోతే ఉండము అనే సిచ్యువేషన్ ఎందుకు వస్తున్నది? కళ్ళు మంచిదే, కానీ కల్తీ కళ్ళు మంచిది కాదు. మరి ఇది కల్తీ కల్లా, ఎక్కడి నుంచి వస్తున్నది, ఏం జరుగుతున్నది? దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఒక పర్యవేక్షణ పెట్టాల్సిన అవసరం ఉంది అన్న నేపథ్యంలో మనం ఈ వీడియోలు చేస్తున్నాం. ఇదేదో ఎవరి వ్యాపారాన్నో లేకపోతే ఎవరి యొక్క వృత్తినో అవమానపరిచేది కాదు ఇది. సో ఖచ్చితంగా దీని మీద పర్యవేక్షణ ఉండాలి. ఒకవేళ కల్తీ జరిగితే అందులో వాడరాని, నిషేధితమైన, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే కెమికల్స్ వాడితే పూర్తిగా వాటిని సీజ్ చేయాలి, వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ఇది ప్రభుత్వం బాధ్యత, ప్రజల బాధ్యత కూడా ఇందులో ఉన్నది. సో ఒకసారి నేను ఈ కాంపౌండ్లో చాలామంది మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు వీళ్ళు అనేది అందరూ వస్తున్నారు, తాగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒకరు మ్యాక్సిమం 1 లేదా 2 సీసాలు వాళ్ళు తాగుతారని చెప్తా ఉన్నారు. మాట్లాడదాం. ఇక్కడ మీరు ఏం పేరు అమ్మ? మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు? ఏ ఊరు మీది అమ్మా? అయితే ఇక్కడనే ఉండము. ఎట్లుంది కళ్ళు? బాగుంటదమ్మా. ఎన్ని సీసాలు మీరు తీసుకున్నారు? 2ఏనమ్మా. 2 ఇప్పుడు ఒక దగ్గర వాళ్ళు 6 చచ్చిపోయారు కదా కళ్ళు తాగి, తెలిసిందా? తెలియలేదమ్మా. తెలియలే. టీవీ చూడలే? ఇట్లనే కళ్ళు తాగి చచ్చిపోయారు వాళ్ళు. కల్తీ కళ్ళు అట, అందులో కెమికల్ కలిసినాయి అని అంటున్నారు. ఏమో తెలియదు, నాకు తెలియదమ్మా. నేను చేపలు అమ్ముతా, చేపల కాడికి పోతా. చేపల కాడికి పోతావు? ఇప్పుడు రోజు తాగుతారా మీరు? రోజు తాగుతా. రోజు ఎంత? రోజు 2 సీసాలు. రోజు 2. ఒకసారి 2 ఉదయం? ఇప్పుడు మధ్యాహ్నం తాగితే మళ్ళీ రాత్రి 9 గంటలకు తాగి అనుకుంటా, అంతే. రోజుకు 100 రూపాయలు కావాలి మీకు? ఎట్లా 120 రూపాయలు రోజు? 120 రూపాయలు ఒకటే కదా? 100 రూపాయలు కదమ్మా? 60 50 భోజీ చేసి తీసేసి 50 రూపాయలు చేసే కంటే మంచి కళ్ళు. 50 రూపాయల కళ్ళు కమ్మగా ఉండే, కడుపు నిండుతుంటే నిద్రపోతుంటుంది. 60 రూపాయలు అయిన కంటే కల్తీ అయింది కళ్ళు. మందు ఏమైనా కలిసినట్టు అనిపిస్తుందా? ఏం మందు కలిసినట్లు ఏం లేదు. ఒకరోజు బంద్ చేసినావు అనుకో నువ్వు, మరి కాని పని నువ్వు ఆడకపోతే మాట్లాడక రాదు. అది రోజు తాగుతారమ్మా? రోజు తాగుతారా? రోజు తాగుతాం. ఒక రోజు ఆపేస్తే మేము చచ్చిపోతాం. జ్వరం వస్తుంది నాకైతే. నాకు జ్వరం వస్తుంది. మరి మంచిగానే ఉంది అంటున్నావు, మళ్ళీ తాగకపోతే జ్వరం వస్తుంది అంటున్నావు. రావద్దు కదా అట్లా. నా కళ్ళు దినా ఒక చిస కళ్ళు అయితే ఉండాలి. పని పోయినా పోకున్నా ఒక చిస కళ్ళు ఉండాలి, తాగాలి. ఊళ్ళో అయినా అంతే, నేను ఈడైనా అంతే. ఇప్పుడు ఊర్లో ఏ ఊరు మీది? మహబూబ్నగర్. మీ ఊర్లో మంచి కళ్ళు చెట్టు మీద కళ్ళే దొరుకుతుంది కదా? చెట్టు మీద దొరుకుతుంది. తాగాలంటే చెట్టు మీద దొరకపోతే, లేకపోతే ఇది మంద కళ్ళే తాగుతాం. మందు 2 తాగుతాం. 10 రూపాయల సీసా అని 2 తాగుతాం. ఇది ఎక్కువ రేట్ అని ఒక సీసా తాగుతాం. నేనైతే 2 రోజులు తాగకపోతే జ్వరం వస్తుంది. చెట్టు కింద కళ్ళుకి ఈ కళ్ళుకి తేడా అయింది. ఏడికి తేడా అయింది? ఇది సప్పగా ఉంది, ఒక సీసా తాత నిద్ర వస్తలేదని మేము వీళ్ళు జగడం చేస్తున్నా. నేనైతే చేస్తా, జగడం చేసిపోతా. లొల్లి ఎందుకు గొడవ చేస్తావు? కొంతమంది ఎక్కువ నాకు నిద్ర రాదని చెప్తా. నేను 30 ఏళ్ళ సంది ఇదే చింతల బాస్తలో ఉండా, ఇట్లకెళ్ళే కళ్ళు తాగుతా. 30 ఏళ్ళ నుంచి తాగుతున్నా? 30 ఏళ్ళ నుండి తాగుతుండా. ఎన్ని సీసాలు? ఒక్కటే తాత, ఒక్కటే. ఏం హెల్త్ కి ఇబ్బంది అనిపించదా? నాకేం అనిపించదు. చూసినావా? టీవీ చూసినావా? 6 చచ్చిపోయారని? టీవీ చూడను, పెద్ద ఫోన్ చూడను.
ఏం చూడ నేను తాగేది చీసకళ్ళు, తినేది నెరపతొక్కు, అన్నం తింటా. ఇప్పుడు ఆడ వైన్ షాప్ మందు అవుతాను. నేను తాగను, ఎవరైనా తాగేటోళ్ళు ఏమంటే తెస్తా కానీ నేను మంద తాగను. ఒక్కరోజు కళ్ళు తాగకపోతే ఇబ్బంది ఉంటుంది, నాకు జర ఇబ్బంది ఉంటుంది. నా ఆరోగ్యం ఇబ్బంది ఉంటుంది తల్లి. ఊళ్ళో పోయినా అంతే, ఏడిపోయినా అంతే. కళ్ళు అయితే తాగుతాను. ఇట్లా అనిపిస్తుందా షేక్ అయినట్టు? ఎట్లా అనిపించదు, కొంచెం నిద్ర వస్తుంది, నిద్రపోతాం అంతే. ఇంకా నిద్ర రాకపోతే వీళ్ళతో ఎందుకు మీరు ఇట్లా కళ్ళు చేస్తున్నారు, నిద్ర వస్తలేదని అంట. ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే కొంచెం అన్న మందు కలపాలి, కలపకపోతే ఎట్లా అంటారు. మీరు కూడా అట్లా అదే అంటుండే కదా, నిద్ర రాదు మళ్ళీ కళ్ళు ఇచ్చి 60 రూపాయలు పెట్టి కళ్ళు అయితే నిద్ర రాదని అడుగుతాను నేను. అయితే కొంచెం అన్న కలపాలి కొంచెం కానీ. ఎక్కడ ఏమమ్మా మీది ఎవరమ్మా? మీది పాలమూరేనా? కొనపడితే ఏం పని చేస్తున్నారు? మేము ఫంక్షన్ హాల్లో చేస్తాం, కూరగాయల కటింగ్. ఇప్పుడు ఎన్ని సీసాలు తాగుతారు? నేను ఎన్ని తాగను, ఇదే తాగనే తాగను. ఎందుకు వచ్చిన వీడికి? ఇది తిననీకి వచ్చిన. అవి అప్పుడు అవి తినండి. ఎప్పుడో సార్ తాత కళ్ళు తాగితే నాకు కాళ్ళు నొప్పులు అయితే ఎక్కువ. కళ్ళు తాగితే ఎక్కువ కాళ్ళు నొప్పులు అయితే. ఎందుకట్లా? ఏమో ఎందుకో, అందుకొరకు ఎక్కువ తాగను నేను. ఇంటికి పోయినప్పుడు తాగుతావా? ఇంటికి తీసుకొని తాత. ఆడ మంచిగా ఉంటుంది, ఏం కాదు, కొంచెం ఏదో ఉంటది. అట్లా 2 రోజులకు 3 రోజులకు వస్తా. రోజు నేను రాను, వారంలో ఒకసారి వస్తా. చూసిన వార్త 6 చచ్చిపోయారు కళ్ళు. చూడలే సార్, మేము నైట్ అంతా పనికి పోతాం, షాదిగన్ల ఫంక్షన్ హాల్లో 3, 4 అయితే ఇంటికి వస్తా. అలా టీవీ చూసుకుంటే ఏడుంటాం. ఇప్పుడు మీరు చాలా మందిని కాంపౌండ్కి వచ్చినప్పుడు చూస్తుంటారు కదా, ఎట్లుంటారు వాళ్ళు? అంటే రోజు 2-3 సీసాలు తాగిన వాళ్ళు అంతా ఆగమాగం చేస్తారు. వాళ్ళు ఉండి ఏం చేస్తారంటే కళ్ళు మంచిగా లేదు అంటారు. ఎందుకో అంటే మంది ఎక్కువ వేస్తే ఎట్లా అంటే కళ్ళు మంచిగా లేదు, సప్పగా ఉంది అంటారు వాళ్ళే తాగేతోళ్ళుగా. కొంచెం అది ఎక్కువ ఉన్నప్పుడు మంచిగా అంటారు. ఏమో సార్ తెల గమ్మత్తున్నదిగా. ఏం పెద్ద మనిషి, ఏది నీ సీసా? ఎన్నోది అది? ఈ పొద్దు వచ్చినా ఒకటి తాగుతాను. రోజు వస్తావా? రోజు రావా? రోజు వస్తావా అమ్మా? మంచిగా ఉందా? తాగకపోతే సైన్ పట్టదు మాకు. తాగకపోతే మనసు పట్టదు అసలు. పోతే ఏం బొడగొట్టుకున్నాం అన్నట్టు అయితే. ఏం బొడగొట్టుకున్నాం అన్నట్టు అయితా? ఏదో ఉంటేనే అట్లా అయ్యేది. అట్లా అందులో ఏముండదు. కానీ తాగినమా, ఒక సీసా తాగిపోయినమా తుర్తిగా అవుతుంది. అప్పుడు ఇంత అన్నం తిని పంటాం అంతే. నిద్ర కూడా రాదు ఈ కళ్ళుకు. అసలు అందులో ఏం కలుపుతారని ఏం కలపరు. నీళ్ళ పౌడర్ ఏం కలుపుతారో అది నిద్ర రాదు, పాడు రాదు. ఏ ఊరు మీది? నారాయణఖేడు. అక్కడ కూడా దొరుకుతుందా? మస్తు. ఆడ ఈడ తేడా ఏంది? ఆడ 10 రూపాయల సీసా, ఆడగద్ది ఈడగద్ది. చెట్టు కింద మీ కళ్ళుకి సేమ్ ఉంటుంది. చెట్టు కింద అడగలుస్తుంది సార్. చెట్లే లేవు అసలు. పోతే చెట్ల మీద వేసి ఇంకా ఆడుంటాయి. చెట్ల కళ్ళు ఉన్నది లేదు. ఎట్లా మరి ఆరోగ్యాలు దెబ్బతింటాయి కదా? 20 ఏళ్ళ నుంచి ఉన్నప్పటి నుంచి తాగుతున్నా. ఇప్పుడు కొత్తగా కాదు. ఇప్పుడు కాంపౌండ్ మూసేసారు అనుకో, మీ పరిస్థితి ఏంది? మాకు బాధ అవుతుంది. ఇక ఇంకేమైంది? నిన్న బంద్ చేసారు, 4 సార్లు తిరిగినా. 4 సార్లు? ఎందుకు బంద్ చేసారు? ఏమో ఏం అన్నో బంద్ చేసిరట, ఎక్కడో ఏమో అయిందని బంద్ చేసిరట. కళ్ళు తాగే చచ్చిపోయారట. గ్యారంటీ ఏంటి? మందు కూడా కలుపుకొని తాగుతారా కళ్ళులా? గ్యారంటీ లేదు కదా. 4 సార్లు తిరిగినావా? ఎప్పుడు ఓపెన్ చేస్తారని? 4 సార్లు. ఎప్పుడు ఓపెన్ అయింది మళ్ళా? 8 అయిందో ఎప్పుడు అయిందో. ఇక నిన్న ఇక రాలే. నిన్నటి కూడా ఇవ్వాలనేది ఆయన ఒకటే సీసా తాగుతుంది సార్. రెండోది వద్దనుకున్నా? ఒకటే ఎప్పుడు రోజు ఒక్కటి తాగిపోతాడు. వాళ్ళకి కూడా చేతులకు కూడా తెలుసు. వైన్ షాప్లు ఉన్నాయిగా, మరి వైన్ అక్కడ మంద కళ్ళే అటు కళ్ళుకే వస్తాం. ఆ కళ్ళు లేకపోతే ఇది కాదు మాకు. నిన్న పొద్దుందాకా అసలు తిననే లేదు. నేను అన్నమే తినలేదా? ఏమనిపిస్తుంది? తినబుద్ధి కాదా? కళ్ళు తాగిందాక అన్నమే తిన. ఊరికి పోయిన దావత్ అయింది. ఆ ఊరికాడ ఉంటది ఫస్ట్. వేరే లేని ప్రాంతానికి పోయినా మా ఊరికి వచ్చి తాగాలి. ఆడ ఉండేది లేదు ఇక. ఇది మీద అమ్మ సీసా? అదే చెప్తావా? ఇల్లు ఏం పౌడర్ కలవలేదంటావా? అలవాటు లేదు, తాగారు. తాతే బుక్క తాగు సార్. తాగమంటావా? అది తాగు. గ్యారెంటీ? నేను మళ్ళీ తెస్తా, తాగు. నువ్వు గ్యారెంటీ? గ్యారెంటీ అంటే నాకేం కాదు, నీకేందైతే. నీది జీవే, నా జీవే కదా సార్. మళ్ళా నాకేమైతే లేదు. తాగపోతే ఏమో ఇంకా తుర్తి కోసం మాకు
ఉప్పర్ పని చేసేళ్ళకి చిన్నప్పటి ఉంటే అలవాటు ఇప్పుడు తాతాము. ఎన్ని ఏళ్ళ నుంచి తాగుతున్నాను? ఏ పని ఉంటే నేను తిన్నప్పటి ఉంటే తాతున్నా. కాంపౌండ్ లేవు కదమ్మా మధ్యలో, చాలా రోజులు లేవు కదా. మధ్యలో లేనప్పుడు కరోనా వచ్చింది 2 నెలలు ఊకునిలేమా సార్. ఇంకా ఎప్పుడు ఇక్కడ చింతల బస్సులు లేకపోతే దర్గా తోలు చేయికి అట్లా పోయి తెచ్చుకున్నాం. ఎక్కడ? దర్గా దర్గా దాకా పోయారు. మా ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు అన్ని బంద్ అయినాయి కదా, అప్పుడు ఏం కాలేదా? ఏం కాలేదు, ఉన్నాం మరసంగా. సైలెంట్గా ఉన్నారు. లేనప్పుడు ఏం చేస్తాం సార్, నేను కాంపౌండ్ బంద్ పెట్టిన ఊకునిలేమా. ఇప్పుడు రోజుకి ఎంత? రోజుకు 2 సీసాలా ఒకటా? రోజుకి 50 రూపాయలు. 60 అంటే 1800 కావాలి మీకు నెలకు. మనకు కేసీఆర్ అది ఇస్తున్నా, రేవంత్ రెడ్డి ఇస్తున్నా కదా సార్ 2000 పింఛని. పెన్షన్ ఇళ్ళ పెడతాం, ఈ కళ్ళకి ఇస్తున్నాం. ఆడ పెన్షన్ తెస్తున్నాం, ఇళ్ళ పెడతాం, ఈడికి ఇచ్చిపోతున్నాం. మళ్ళీ అది కూడా నిద్ర వస్తలేదు. ఇంకా కళ్ళు తాతే నిద్ర వస్తుంది అని తాతే వస్తలేదు. అప్పుడప్పుడు వస్తుందా? వస్తుంది, అప్పుడప్పుడు రాదు. రాదు. ఒక్కరోజు బంద్ చేసి చూడు కదా. బంద్ చేస్తాం, డైలీ అయితే నేను రాను సార్, ఎప్పుడో బంద్ చేస్తావు. 2000 పెన్షన్ వీడికి పెడతావు అంతే. 7,000 ఇవ్వాలి, 2,000 పింఛన్. కళ్ళు కాంపౌండ్ నేను తాగాను సార్. కోటల రవి పెద్ద మనిషి ఎంత ఖర్చు పెడతాడు? లేడు మా పెద్ద ఆయన, లేడు 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 చనిపోయాడు. ఏ ఊరమ్మా? రాయచూరా? కర్ణాటక. ఎన్ని నెలల నుంచి తాగుతున్నావు? నేను ఈడికి వచ్చి 5 సంవత్సరం అయింది. నా కొడుకు కోడలు డ్యూటీ చేస్తారు. ఎప్పుడైనా ఒక సీజు దాట బుద్ధి పుడితే, లేకుంటే లేదు. అంతేనా? మరి లేకుంటే లేనప్పుడు బానే ఉంటాం, బాగుంటాం. కొంతమంది ఇట్లా వణికిన వణికాము, మనము బీర్లు కోటలు దాగము. ఇది దాటే ఒక సీజు దాట గుడ్లో పని చేస్తా, దేవుని గుడ్లో అంతే. ఏం దాగా ముట్టాను. ఇంటికాడ పోయి అన్నం తిని పండుకుంటా, మళ్ళీ వచ్చి గుడి తెరుచుకుంటా కూర్చుంటా. హాయిగా ఉంటాం, మంచిగా ఉంటాం. ఏం కాదు. ఒకరోజు తాగినప్పుడు ఏమన్నా? ఒకరోజు తాగినప్పుడు ఏం గుంజుతుంది, కానీ ఇంకా మర్చిపెడతాను, ఇంకా మర్చిపెడతాం. మంచిగా ఉంటది. మీరేనా అన్న ఇక్కడ చేసే ఇన్ఛార్జ్ లేడా? ఇప్పుడు ఏమమ్మా అయిపోయిందా? ఎన్నో సీసా? రెండోది. ఏం పని చేస్తారు మీరు? నేనా పని చేస్తా. రోజు 2 అంటే 120 రూపాయలు కావాలి కదమ్మా. 4 దాని బిడ్డ మేము ఒక్క సీసా అయిపోతాం. ఎట్లుంది మరి ఇది కళ్ళు? ఈ నీళ్ళ లెక్కన ఉంది బిడ్డ, నీళ్ళ లెక్కనే ఉంది. ఎందుకంటే గుత్తికి ఇంత తాగుతాము, పోయి ఇంటికి ఇంత అన్నం తిని పండుకుంటాం, పని చేసి వచ్చి. రోజు తాగపోతే దీని మీద పానం వస్తుంది బిడ్డ. రోజు రాము, దీని తప్పించి 3 రోజులకు ఒకసారి ఇట్లా వస్తాం. రోజు రాము. రోజు మా దగ్గర కూడా పైసలు ఉండాలి కదా బిడ్డ, ఏడికిని తీస్తాం పైసలు. ఇవాళ వచ్చినామంటే మళ్ళీ ఒక 6 తర్వాత వస్తాం. కూకట్పల్లిలో కాంపౌండ్ లో కళ్ళు తాగి 6 చచ్చిపోయారు కదా, మరి అది ఎట్లా అయిందో ఏమో మాకు తెలియదు బిడ్డ ఆ సంగతి. మేమైతే రోజు అయినా 2 రోజులకైనా ఆరంలో 3 సార్లు వస్తాం. ఇక్కడ మాత్రం ఏమి కాలేదు చూడు. ఇప్పుడు టేస్ట్ ఎప్పుడు ఒకటే తిరిగి ఉంటుందా, అటు ఇటు ఉంటుందా? ఏముండదు, ఎప్పుడు ఒకటే తిరిగి ఉండదు కదా. కళ్ళు అంటే ఒకరోజు పుల్లగా ఉండాలి, ఒకరోజు సప్పగా ఉంటది, చేదు నాది ఉంటది, ఇట్లా ఉంటది. లేదంటే కొంచెం వాళ్ళ వేసి ఇంత మంది గిట్ట కలిపితే చేదు ఉంటుంది. ఏం లేకుంటే ఉట్టినేమో అయిపోతాం. చాలా కాంపౌండ్లు తిరిగితే అంటారు చాలా మంది, కొంచెం అన్న కలపాలి, మాకు నిద్ర వస్తలేదు. ఏం లేదు మరి కలపాలంటారు కొంతమంది. కలపాలంటారు మరి, ఇచ్చింది తాగాల మనం. కలుపుమని మనం జబర్దస్త్ అంటామా? తప్ప వాళ్ళకు కూడా ఎట్లా పోతారు వాళ్ళు కూడా అమ్మేటోళ్ళు. మా గుత్తికి మేము వచ్చి తాగుతాం అంతే, దానికి మించింది ఏం లేదు. మా కడుపుకు మరి పెద్ద మనిషి తాగడు అది మందు తాగుతారు. ఆయనకి ఎంత పెట్టాలి? ఆయన ఇష్టం, ఎంత తెచ్చుకుంటారో ఏం తాగుతారో. మేము పోయి చూస్తాం, మా బిడ్డ పోయి ఈడ వచ్చంటే మేము తాగుతాము. మంచిగా పడండి. కానీ మేమైతే కళ్ళు తాగుతాం, కళ్ళు మాత్రం బంద్ చేద్దా? ఇది అమ్మవారికి సాగలు వచ్చే కళ్ళు. మేము కళ్ళు లేని ఉండము. కరోనా టైంలో మేము పిచ్చోళ్ళమైనాం. మేము కళ్ళు లేక బంద్ చేసి ఆ ఇంజక్షన్లు వేసుకొని చచ్చిపోయేటోళ్ళము. కళ్ళు తాగితే మంచిగా అయినాము. బంద్ చేసినాక హాస్పిటల్ పోయినావా? ఎవరు? ఎర్రగడ్డ హాస్పిటల్ పోయి. నేను పోలే, పోయిన వాళ్ళు అంతా పోయిరు కానీ నేను పోలే. ఉండదు కదా మరి. ఇంత పెరుగు తెచ్చుకొని తాగిన, పెరుగు ఇంత అంబలి చేసుకొని తాగిన. బంద్ చేసి పిచ్చోళ్ళు అవుతారు. పిచ్చోళ్ళం అవుతాం. మాది పిచ్చోళ్ళం అవుతాం సారు.
ఎందుకమ్మా, ఎందుకు అట్లా ఉండదుగా? మాకు ఇది ఇగో మేము కన్న కష్టం చేస్తాం. కన్న కష్టం చేసినప్పుడల్లా మేము మా గుతి మేము ఇట్లా తాగే అలవాటు ఉంది. ఇప్పటి నుంచి కాదు, 30 ఏళ్ళ నుంచి తాగుతున్నాం మేము. మాకైతే ఇప్పటి వరకు ఏం ప్రాబ్లం లేదు. మేము వస్తాము మంగళవారం, ఆదివారము, శుక్రవారం వచ్చి తాగిపోతాం. 2 కానీ 3 కానీ తాగిపోతాం. మాకు ఇప్పటి వరకు ఏం ప్రాబ్లం లేదు. ఈ కంపౌండ్ చింతల బస్తీ కంపౌండ్లో ఇప్పటి వరకు ఏ బ్యాడ్ న్యూస్ రాలే, ఏది రాలే. ఒకరోజు 2 రోజులు తాగలేదు అనుకో ఏమవుతుంది? మాకు పైసలు ఉంటే మేము మా పైసలు వచ్చినప్పుడు వచ్చి కంపల్సరీ. కరోనా అప్పుడు నెలలు బంద్ ఉంది కదా, మరి అప్పుడు పాగలైనాం మేము, పాగలైనాం, పిచ్చోళ్ళమైనాము, తిక్క వేసినాము, బ్లాగ్లో తెచ్చుకొని తాగినాం. తిక్క చేసిరంటే ఏదైనా కలుపుతున్నట్టే లెక్క. లేదు తిక్క ఎందుకు చేస్తారు? నేను లేకపోతే అది ఈ మందు కళ్ళు లేకపోతే పాగలైనాము. మాకైతే ఇక్కడైతే ఏం ప్రాబ్లం లేదు సార్, నిజంగా చెప్తున్నా. పని చేస్తే ఎట్లుంటుందో మీది? మేము చచ్చిపోతాం మేము. ఈ మాకు ఆ కోటలరు ఆ బీలరు మాకు అవసరమే లేదు. ఇది బంద్ చేస్తే మేము చచ్చిపోతాం. ఏమో ఆడ కుకుడుపల్లిలో ఎట్లా అయిందో ఏమో, కోటాలర మీద కళ్ళు తాగవచ్చు, కళ్ళు మీద కోటాలరు తాగొచ్చు, బీళ్ళు తాగొచ్చు, అట్లా ప్రాబ్లం కావచ్చు. కానీ ఈడ మాత్రం మాకు ప్రాబ్లం లేదు. 30 సంవత్సరాల నుంచి ఈడ తాగుతున్నాను. నాకు నా 58 సంవత్సరాలు. నాకు నా మనమరాళ్ళు పెళ్లిళ్ళకి వచ్చిండ్రు, ఇప్పటికి తాగుతాను. నా మన్మడు ఇస్తాడు, నీ లేకుండా నా మన్మడు, నా బిడ్డ కొడుకు నీ లేకుండా నా మన్మడు ఇస్తాడు, నేను వస్తా తాగుతా, రుబాబుగా తాగుతా. ఇప్పుడు మరి పైసలు ఎట్లా ఇన్ని ఇస్తాడు సారు? నా మన్మడు చదువుకున్నాడు, ఏమంటారు బీకేటా ఏమంటారు కదా దాన్ని, బీటెక్ చదివిండు, వాడు జాబ్ చేస్తున్నాడు. నాకు బాటిల్ ఇది 2టి అవు సారు. ఇంకోటి కూడా తాగుతా, ఇంకోటి కూడా తాగుతా. ఇప్పుడు మేము తాగినట్టు ఉన్నామా చెప్పండి సార్? తాగినట్టు ఉన్నామా లేక ఊగులాడుతున్నామా? మాకు ఇది లేకపోతే ప్రాబ్లం నడవది సారు. నిజంగా అన్నం మీద ఒట్టే చెప్తున్నాం, కానీ మేము చచ్చిపోతాం. ఇప్పుడు ఒక రోజు బంద్ చేసారు అనుకో, ఇట్లా తలకాయ నొచ్చినట్టు అవుతుంది, తాగకపోతే నిద్ర పట్టది, ఆలోచనలు, గుండె డక్కడక్క, పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, పిల్లల భవిష్యత్తు ఎట్లా, మేము చచ్చిపోతామో ఏమో, ఇంత కళ్ళుంటే బాగుంటుంది అన్నట్టు ఉంటుంది. ఇంతే సార్ మాది. ఓకే, ఎవరే పెద్ద మనిషి? ఎవరేనా? ఏం చేస్తుంటారు మీరు? ఎన్నో పని చేశారు? ప్రైవేట్ కంపెనీలో. ఎన్నో బాటిల్? ఒకటే బాటిల్. మడ్డిగా నీరలాగా పౌడర్ ఉంది కదా. నేను 50 ఏళ్ళ నుంచి తాగుతాను సార్. చూడుగా కాదు 50 ఏళ్ళ నుంచి తాగుతాను నేను ఇదే కంపౌండ్. అక్కడ ఉండే కంపౌండ్. ఎన్ని తాగుతారు మీరు? ఒక సీజన్ తాగుతాను. బంద్ చేస్తే ఎట్లుంటది? ఏమి కాదు, ఏమైతుంది బంద్ చేస్తే? బంద్ చేయకూడదు, అలవాటు అయిపోయింది మాకు. ఆ విస్కీ సారా గిరా తాగాం మేము, ఇది మాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇదే తాగుతాం. ఒకటే టేస్ట్ ఉంటుందా రోజు? ఒకటే టేస్ట్ ఉంటుంది, నీళ్ళు తాగనే ఒకటే టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. అక్కడ ఏమో మన తెలియదు, అక్కడ ఏమైందో దాని మీద దీని మీద తాగితే దానికి ఏమైనా ఎఫెక్ట్ పడి ఉండొచ్చు, అంతేగాని ఏమంటారు అంటే చిక్కగా వచ్చింది అలా అట్లా. అంటే ఏం చిక్క ఇప్పుడు చూస్తున్నా కదా, ఇది ఇప్పుడు దాగి కూర్చుని అంతసేపు నుంచి వేరే మాట లేదు, ఏముండదు, మంచిగా చింతల బస్తీల మటకం నీకు ఎటువంటి ఆటంకం లేదు. మీరు చూస్తారా? మీరు సొసైటీ అనేది ఇప్పుడు ఏమంటున్నారు? వద్దా? ఎక్కడ మీది? అన్నా హిందీ చెప్పు, నాకు తెలుగు రాలేదు. हिंदी में बोल रहा हूँ. अच्छा है? अरे एकदम बढ़िया. मैं यहाँ से एटलीस्ट 1 साल में आ रहा हूँ. रोज कभी 1, 2 या 3 कुछ भी पीता हूँ. क्वालिटी एकदम अच्छा है और कोई भी हेल्थ वाला इश्यू आज तक हुआ नहीं. मतलब थैंक गॉड आई एम हेल्दी एंड गुड. और यहाँ के जो लोग भी जो है, those who are doing this and dealing, they are good, well behaved. और एनवायरनमेंट भी हाइजीनिक है, अच्छा है. सो दिस इज ए गुड प्लेस. मतलब जितने भी जो एरिया के टोडी कॉर्नर्स है ना, कल्लू सेंटर्स जो भी है, उनमें से మీరు రెగ్యులర్గా మీరు తాగుతారు కదా రెగ్యులర్గా. సో ఒక రోజు ఆపేస్తే, 1-2 రోజులు ఆపేస్తే, एक दिन रोक दिए तो फिर मैं यहाँ नहीं, वहाँ जो मतलब जो हुसैन सागर के वहाँ पे एक है ना,
एक नाम में भूल गया, अच्छा सा नाम है, देयर इज फाइन नेम, तो मैं उधर जाता हूँ मैं. ओनली प्लेस इफ ఎవ్రీ డే తాగాల్సిందేనా? యా అన్న, ఎవ్రీ డే అన్న. ఇది నాట్ ఒకటి 2 3 4 తెలుగు నాకు కొంచెం బట్ ఇట్స్ ఆల్వేస్ గుడ్. ఓకే, సో ఇది పబ్లిక్ ఒపీనియన్. ఏదేమైనా వాళ్ళు చెప్పే దాంట్లో ఒక పాయింట్ అయితే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎవ్రీడే ఇది తాగాల్సిందే. ఒక రోజు కనుక గ్యాప్ ఇచ్చినా మాకు అటు ఇటు అవుతుంది అని చెప్తున్నారు. సో దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏదేమైనా కల్తీ అన్నది చాలా దారుణం. ఒకవేళ కల్తీ జరిగితే ప్రభుత్వం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిందే. మరి ఇప్పటివరకు అయితే ఎన్ని కాంపౌండ్లు తిరిగి ఎన్ని శాంపిల్స్ సేకరించి వీటి మీద యాక్షన్ తీసుకున్నారో మనకైతే తెలీదు. గవర్నమెంట్ ఇమీడియట్గా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. కళ్ళుని ప్రోత్సహించండి, కానీ కల్తీ కళ్ళుని మాత్రం అరికట్టే ప్రయత్నం చేయాలి. ఇందులో కలిపే కెమికల్స్ చాలా 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 మోస్ట్ డేంజరస్. కుటుంబాలు ఆగమయ్యే పరిస్థితున్నది. కాబట్టి వీటి మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలి. ఎక్సైజ్ వాళ్ళు ఎప్పటికప్పుడు రైడ్స్ చేస్తూ ఉండాలి. అందుకే కళ్ళును ప్రోత్సహిస్తూ కల్తీ కళ్ళుని పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.